30 ఏళ్ల క్రితంలో కూడా నేను ఒకే ఒక దాసరి గారి దగ్గరికి వెళ్ళాను. అది ఉత్తేజ్ తీసుకెళ్తే వెళ్ళాను. ఓకే. మధ్యలో గేటు దగ్గర ఎవరు నన్ను ఆపకూడదు అన్న ఒప్పందం మీద వెళ్ళా. గేటు దగ్గర ఉన్నవాడు నీవు పాట వినిపించు అంటే నేను వినిపించా. లేదు మామయ్య నేను నిన్ను డైరెక్ట్ తీసుకెళ్తానయ్యా బాబు నీతో ఎక్కడ చిక్కొచ్చిందని. అలా అంటే అంతకుముందు ఉత్తేజ్ మిమ్మల్ని దాసనారాయణ దగ్గరికి తీసుకెళ్ళక ముందు మీరు ఏ ప్రయత్నాలు చేయలేదండి? నేనే ప్రయత్నాలు చేయలేదు. నేను పాటలు రాసేవాడిని, నాటకాలు రాసేవాడిని. అది వాడు అక్కయ్య కొడుకు కాబట్టి వాడు మా ఊరికి వచ్చినప్పుడు కానీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ ఏం పాట రాసావు మామయ్య ఈ మధ్యన అంటే వినిపించడమే సరదాగా. వాడు ఆనందపడిపోవడం. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప కవి. ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడు. ఓహో. వాళ్ళ నాన్నగారు ఆకుపత్ని శ్రీరామ్ గారు. కాబట్టి మా బంధువులం మేము కలిస్తే సాహిత్య గోష్ఠి ఎక్కువ ఉంటుందేమో. ఈ నెలలో మీరు ఎన్ని సంపాదించారు, ఈ నెలలో ఆ అమ్మకి ఎన్ని చీరలు కొనిచ్చావు నాన్న అని మా అక్క అడిగేది కాదు. అల్లుణ్ణి నా కూతురికి నువ్వు ఎంత బంగారం చేయించినావని నాన్న అడిగేవాడు కాదు. నువ్వేదో బుర్రకథ రాసేవాడు కదరా అది వినిపించు అని నాన్న అడిగేవాడు. పరస్పర వ్యతిరేకమైన పార్టీలు. మా బావ కాంగ్రెస్, నాన్న ప్యూర్ కమ్యూనిస్టు విప్లవవాది, తుపాకీ పట్టుకుని నడిచినవాడు. అయినా ఇద్దరు ఒక దగ్గరకు వచ్చినప్పుడు సాహిత్యానికి ఒకరి పట్ల ఒకరు ఇచ్చుకునే గౌరవం నాకు సాహిత్యం మీద ఇష్టాన్ని పెంచింది. ఆ వాతావరణంలో పెరిగాను. టోటల్ గా పరిమళం అంతా మిమ్మల్ని చుట్టేసి అంతే, మైకం కమ్మేసి మీరు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. అంతే అంతే అంటే ఇట్ బికేమ్ యువర్ సెకండ్ నేచర్. అంతే కదా. సెకండ్ నేచర్ అనుకోండి, సెకండ్ హార్ట్ అనుకోండి. డెఫినెట్ గా అదే. మళ్ళీ అంతకుముందు నేను ఎప్పుడు ఏనాడు నేను సినిమా స్టూడియోలోకి కానీ సినిమా దర్శకుల దగ్గర కానీ వెళ్ళలేదు. నేను ఇక్కడ హైదరాబాదులో నా పాట కచేరీ ఒకటి ఏర్పాటు చేస్తే ద ఇంటర్నేషనల్ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ అప్పుడే ఉద్యోగం వదిలేసి ఆయన సొంతంగా స్టార్ట్ అవుతున్నాడు. నేను చెప్పే సంగతి 93 ఆ ప్రాంతంలో. ఆయన ఇంకొక మిత్రుడు రాపోలు ఆనంద భాస్కర్ అని, భాస్కర్ గారు, అలాగే దుర్గం రవీంద్ర అని ఒక అతను ట్రాన్స్లేషన్స్ గట్ట చేస్తాడు. రాపోలు ఆనంద భాస్కర్ గారు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఎంపీ అయ్యాడు. కాంగ్రెస్ ఆఫీస్ లో ఉండేవారు. బొత్స సత్యనారాయణ గారు పర్సనల్ గా పిలిపించి మరి. తర్వాత దుర్గం రవీంద్ర అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. అలాగే పాశం యాదగిరి అని ఒక జర్నలిస్ట్. వీళ్ళందరూ కలిసి నువ్వు అద్భుతంగా పాటలు రాస్తావు, ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం చేయకూడదని చెప్పేసి గద్దర్ ముఖ్య అతిథిగా ఈనాటి భారతీయం అనే సంస్థ నడుపుతున్న ఒక ఆధ్యాత్మికవేత్త సత్యవాణి గారు ఉన్నారు. అవును, ఆమె కూడా ఒక అతిథిగా. గద్దర్ ఒక అతిథి, సత్యవాణి ఒక అతిథి అంటేనే నా వేదిక మీరు అర్థం చేసుకోవాలి. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఒకే చోట కలిపినట్టుగా. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్, మీరు పేరు విన్నారో లేదో, అత్యంత మహానుభావుడైన జర్నలిస్టు శ్రీకృష్ణ గారు ఉండేవారు. అవును, శ్రీకృష్ణ గారు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. అవును, ఆయన అధ్యక్షతన జరిగినటువంటి పాట కచేరీ నేను చేశాను ప్రెస్ క్లబ్ లో. ఓకే. దీని వెనకాల ఉన్నది ఉత్తేజ్ కూడా ఉన్నాడు ఈ ఏర్పాట్లో. అలా నేను చేయడం, అది తెల్లవారి పేపర్లో రావడం, ఆ యొక్క విషయం, ఆ పాటల విషయం తెలుసుకున్న తనికెళ్ళ భరణి గారు ఉత్తేజ్తో మీ మామయ్య ఏదో పాట కచేరీ చేశాడరా, ఒక్కసారి నాకు చెప్పకపోతే ఏమిరా అని అన్నాం. ఇక్కడే ఉన్నారండి అంటే, ఇవాళ తీసుకురా, రేపు అన్నపురం స్టూడియోలో నేను ఉంటాను, నాకు షూటింగ్ ఉంది అంటే నేను ఉత్తేజ్తో వెళ్ళడం. ఆయనతో ఉదయం అనుకున్నది సాయంత్రం దాకా ఆయనకు షాట్ రాలా. అదృష్టం అది. నేను నా పాటల పరంపర వినిపించడం, ఆయన కన్నీళ్ల పర్యంతమవుతూ కౌగిలించుకోవడం తప్ప నా సినిమాలో నిన్ను పిలుస్తాను ఆయన అనలేదు. సార్ సినిమాలో ఒక అవకాశం ఇప్పించండి మీరు అడగలేదు. ఒక సాహితీ మిత్రుడు ఒక సాహితీ మిత్రుడు ఆయన నాటకాలను ఇష్టపడతాను నేను. కుక్కరకు, గార్ధబాండము ఇలాంటి అద్భుతమైన నాటకాలు నేను మా ఊర్లో చూసినవాడిని, మా మెట్టుపల్లిలో చూసినవాడిని. ఆయన మీద ఒక అపారమైన గౌరవం. తనికెళ్ళ భరణి గారన్న, తల్లావజ్జల సుందరం గారన్న. సో ఒక మహానుభావుడితో ప్రత్యక్ష పరిచయం కాబోతుందని వెళ్ళడం. నేను అడగలా, ఆయన చెప్పలా. కానీ ఒక నెల తర్వాత ఒక సినిమాలో ఒక పాట రాయాలి, మీ మామయ్యని పిలిపించడం అంటే ఉత్తేజ్ నన్ను పిలిపించడం, నేను రావడం, భరణి గారు నమస్తే అన్న సినిమాలో
ఆయన మీదని, ఆయన సన్నివేశం మీదని ఆయన ఒక పాట రాయమనడంతో నా సినీ తెరంగేట్రం స్టార్ట్ అయింది. ఎక్కడా ఎవరిని అడిగింది లేదు. భరణ్ గారే గేట్లు ఓపెన్ చేశారు బలంగా. అయితే దీనికి అన్నిటికీ వెనకాల ఒక ఉద్దేశం ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. అట్లాగే తర్వాత మళ్ళీ చెప్పుకోవాల్సింది భరణ్ గారే నాకు మొదటి అవకాశం ఇప్పించిన. కోటి గారు సంగీత దర్శకుడు. ఆయన ఒక్క మాట ఏం పాట ఇది అంటే పోయేది. అవును. కానీ ఆయన అద్భుతంగా నన్ను హక్కున చేర్చుకున్నటువంటి మహానుభావుడు కోటి గారు. అత్యంత బిజీగా ఉన్న చాలా కమర్షియల్ డైరెక్టర్ అప్పుడు ఆయన. అమ్మో, చాలా పీక్ లో ఉన్నాడు ఆయన. ఆ కోటి గారు నా పాటను నేను పాడిన ధోరణిలోనే ఉండాలని డైరెక్టర్తో వాదించి మరి పెట్టించినాడు ఆయన. దాన్ని నేను ఆర్కెస్ట్రేషన్ చేస్తాను కదా, మీరు మళ్ళీ ట్యూన్ చేయమనకండి అనవసరంగా. అతను ఒక అద్భుతమైన ట్యూన్లు తీసుకొచ్చాడు అన్నాడు. అది జరిగింది. ఎవరిని ఏమి అడగల. ఆ తర్వాత ఉత్తేజే నేను నిన్ను రాత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, రాఘవేంద్రరావు దగ్గర తీసుకెళ్తాను అని తీసుకెళ్ళినవాడు వాడు. నేను అక్కడ రాను, నేను గవర్నమెంట్ జాబ్ ఉద్యోగిని అని అంటే, నువ్వు ఎక్కడికి పోవద్దు, నా ఇంట్లో ఉండు, నాకైనా మా పద్మకైనా నువ్వు ఫాదర్ లాంటి వాడివి, మా ఇంట్లో ఉండు, ఎవరైనా పిలిస్తేనే వెళ్దువు కానీ ఆ వెళ్ళేటప్పుడు నీతో నీ వెంట వస్తా. ఇన్ని ఒప్పందాల తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.